ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా 2 దశాబ్దాల పాటు సౌత్ ఇండియన్ రోల్ చేసిన రమ్యకృష్ణ తర్వాత తల్లి పాత్రకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీ అయింది. ముఖ్యంగా బాహుబలి సిరీస్లో ఆమె చేసిన శివగామి క్యారెక్టర్ రమ్యకృష్ణకి విశేషమైన కీర్తి తీసుకొచ్చింది. రాజమాతగా పవర్ఫుల్గా రమ్యకృష్ణ పెర్ఫార్మెన్స్ విమర్శలకు ప్రశంసలు సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత రమ్యకృష్ణకి చాలా అవకాశాలు వచ్చినా సెలెక్టివ్గా మూవీస్ చేస్తుంది. సినిమాలలో క్యారెక్టర్ ప్రాధాన్యత బట్టి మాత్రమే ఒప్పుకుంటుంది. ఆమె ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, రాజ్ తరుణ్ పురుషోత్తముడు సినిమాలో కనిపించింది. ఈ రెండు ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ఇదిలా ఉంటే నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ 2000 దశకంలో తెరకెక్కనున్న ది పారడైజ్ సినిమా కోసం రమ్యకృష్ణకి ఎంపిక చేశారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికీ ఈ చిత్రం విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రతినాయకుడుగా కన్ఫర్మ్ అయ్యారనే ప్రచారం నడుస్తుంది. దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతుందనే ప్రచారంపై కూడా మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా మరో న్యూస్ వైరల్ అవుతుంది. రమ్యకృష్ణ ఈ సినిమాలో నటించడం లేదంట. ఎవరు ఆమెను సంప్రదించలేదని టాక్ నడుస్తుంది.